అడిచినాయి గిట్ల చేస్తే ఎట్లా వెనక ముందు పెట్టబట్టి నెల వెళ్ళిపోయింది 3 తారీఖు అన్న 3 తారీఖు అయిపోయాయి. ప్రభుత్వం ఇలా చేస్తే ఎట్లా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లుంటుంది రాజకీయం? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జల్ది ఇప్పుడు ఏమంటే చందన వాడు జోక్కపోతుండు, బత్తాలు ఏమంటే ఇప్పుడు నెల అవుతుంది, అడ్లు పోతలేవు, ఏం పోతలేవు. ఇట్లా అయితే ఎట్లా? తీసుకుపోవాలని కోరుతున్నాం. మాది లాలపల్లె, నా పేరు మహేష్. ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు నెల మొత్తానికి అడ్లు తీసుకుపోమంటే రేపు మాప అనుకుంటా చేస్తున్నారు. కేసీఆర్ కళ్ళప్పన వచ్చినట్టుంది. మళ్ళీ వాన కూడా ఇక్కడికి ఈ కల్లం ఇక్కడికి ఐకేపీ సెంటర్కి అన్ని అడ్ల ఎన్ని రోజులు అవుతుంది? 30 తారీఖు వచ్చింది. మ్యాచర్ 30 తారీఖు వచ్చిందా? మళ్ళీ 30 రానే వచ్చింది. మళ్ళీ 30 వచ్చింది అంటే నెల. ఓకే, మళ్ళీ 30 రాలేదు కదా? తడిసినాయా నీ అడ్లు? తడిసినాయా? మీ అడ్లు వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్న? 28 తారీఖు వచ్చినాయి మ్యాచర్ వచ్చి మాయి. ఇంతవరకు కాంటా పెడతలేరు, ఏం పెడతలేరు, ఎట్లనే ఉన్నాయి వడ్లు. రాత్రి వర్షం పడ్డది, వర్షానికి అన్ని కిందికి నీళ్ళు పోయినాయి. తడిచిన వడ్లు కూడా కొనాలని మేము చేస్తున్నాం. ఒక్కొక్కరు 40 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది, అయినా కానీ కూడా ఇంతవరకు కాంటలు అయితలేవు, పోతలేవు వడ్లు. ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు మేము. కానీ ఇట్లా ఎందుకు అవుతుంది మొత్తం? అంతవరకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్లు ఇన్ని రోజులు ఆగలేదు, ఎప్పుడైనా వెళ్ళిపోయినాయి, టక్క తీసుకుపోయారు. కానీ ఎప్పుడు కానీ ఈ రోన్లే ఇది వరకు దాకా వర్షాలు పడి ఇన్ని రోజులు వడ్లు ఎప్పుడు కూడా లేవు.